ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మన టాపిక్ ఆలోచనలని మనము కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి. కొంతమందికి చాలా చెత్త ఆలోచనలు వస్తాయి, ఏమైపోతుందో అని భయపడిపోతూ ఉంటారు. అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి, ఈ ఆలోచనకి మనం అంత భయపడాల్సిన అవసరం ఉందా, ఆలోచనలు మన కంట్రోల్లో ఎందుకు పెట్టాలి, ఆలోచనలు మనం ఆఫ్ చేయాలా, ఆఫ్ చేయడానికి మనము ఏం చేయాలి, ఇవి మనం తెలుసుకుందాం. ఈ ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలా అంటే ఆకాశంలో మేఘాలు వస్తాయి, వాన పడుతుంది, కానీ మేఘము ఇంట్లోకి రాదు. అలాగే ఆలోచన మనసులోకి వస్తుంది, మనం అనుమతి ఇస్తేనే అది మన జీవితంలోకి వస్తుంది. మీకు అర్థమైందండి? ఆకాశంలో ఇప్పుడు మేఘాలు వస్తాయి, మేఘాలు రాగానే అన్ని మేఘాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కానీ అన్ని మేఘాలు కొన్ని మేఘాలే వర్షిస్తాయి. ఆ వర్షం, ఆ మేఘాలు ఏమన్నా ఇంట్లోకి వస్తాయా? రావు కదా. అలాగే మన మనసులో ఆలోచన వస్తూనే ఉంటాయి, అవి వస్తుంటాయి, వదిలేయాలి వాటిని. అంతేగాని వాటిని జీవితంలోకి తీసుకొచ్చి జీవితాన్ని అనవసరంగా భయపెట్టుకోవడము, బాధపడిపోవడము అలా చేయకూడదు. అంటే కొంతమంది ఊహల్లో బతుకుతుంటారు, అలాంటి పనులు మనం ఎప్పుడు చేయకూడదు. నిజ జీవితంలో బతకాలి. అసలు నిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆలోచన రాకూడదు, అసలు మనసులోకి అనుకోకూడదు. ఆలోచనలు వస్తాయి, అది సహజం. ఆకాశంలో మేఘాలు ఎంత సహజంగా వస్తాయో ఆలోచనలు కూడా మన మనసులో వస్తూనే ఉంటాయి. కొంతమందికి అవి ఎక్కువ తీరులో ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. ఒక విషయం గురించి మనం ఆలోచించద్దు అని అనుకుంటే ఖచ్చితంగా దాని గురించి మనకు ఆలోచనలు వస్తాయి. ఇంకా దాన్ని చూసి మనం చాలా భయపడిపోతూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే, మనం ఏ విషయంలో చాలా వీక్ గా ఉన్నామో అదే పెద్దగా ఉండి మనకి వీక్ గా ఉన్నాము అంటే దాని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తున్నామనే అర్థం. ఆలోచిస్తుంటేనే మనం భయపడతాం, ఆ ఏరియాలో మనము చాలా వీక్ గా ఉంటాము అని. అందుకే ఆలోచన రానివ్వండి, హాయిగా రానివ్వండి, వెళ్ళనివ్వండి, కానీ అది జీవితంలో తీసుకోవద్దు. రొటీన్ గా మీ లైఫ్ ఎలా జరుగుతుందో అలా జరిగిపోనివ్వండి. అసలు ఆలోచనని ఆపకండి, కానీ దాన్ని దిశ మార్చండి. ఇప్పుడు ఒకవేళ నెగిటివ్ ఆలోచన వచ్చి, కొంతమంది అంటుంటారు, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, నువ్వు ఏం చదవలేదు, నువ్వు ఫెయిల్ అయిపోతావు, ఇట్లా కొంతమంది మాట్లాడుతుంటారు. దేనికి పనికిరావు, నీ వల్ల అసలు ఏ పని అవ్వదు అని. కానీ అది ఎవరి స్వరము తెలుసా? అది నీ అవతల వాళ్ళు అనేది ఒక్కసారే, కానీ అది నీ మనసులో పడిందంటే మాటికి నేనేం చేయలేనా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళకి ఆ హక్కు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ అన్నది కనీసం కొంతమంది అంటారు, ఇక్కడ దాకా కూడా మనం తీసుకురాకూడదు, వినకూడదు. నేను ప్రయత్నిస్తాను, నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అని ఆలోచనలకి పులి స్టాప్ పెట్టాలి. ఎప్పుడైనా మనకి చాలా సార్లు మనము ఫెయిల్ అయ్యి ఆ సబ్జెక్ట్లో మనకి మార్క్స్ రాకపోవడం, లేకపోతే ఏదైనా విషయంలో మనం అనుకున్నది జరగకపోవడం జరిగింది అనుకోండి, ప్రయత్నిస్తూ ఉండాలి. పరాజయం అంటే ఎప్పుడు మనకు అపజయమే వస్తుంది అనుకోకూడదు, మనం ప్రయత్నించాలి. ఖచ్చితంగా మనకి జయం అనేది వస్తుంది. మనసు ఎక్కువ ఆలోచిస్తే శ్వాస గజిబిజి అవుతుంది. అంటే ఇప్పుడు మనం బాగా పరిగెత్తుకొని వచ్చి కూర్చున్నామండి, అసలు వెంటనే ఏదైనా పని చెప్పారు, ఇంట్లో వాళ్ళు ఏదైనా కాఫీ దమ్మను, ఇంకా ఏదైనా పని చెప్పారనుకోండి, అంత పరిగెత్తుకు వచ్చిన తర్వాత మనం కాసేపు రెస్ట్ తీసుకుంటాం, అలా అయిపోతాం, వెంటనే ఇంకో పనిలోకి మనం వెళ్ళలేము. అలాగే మన శరీరానికి అంత శ్రమ ఇచ్చిన తర్వాత మనం వెంటనే ఇంకో పని చెప్పినప్పుడు చేయలేము కదా. అలాగే మనసుకు కూడా మన ఆలోచనలతో అంత ముంచేస్తే ఇంకా కొత్త ఆలోచనలకి ఎలా వస్తుంది? సో ఆలోచన రానివ్వాలి, వాటిని పంపించేసేయాలి, అంతేగాని అది మనసులో స్థిరపడిపోయి ఉండకూడదు. గాలిపట ఎగరాలంటే దారం మన చేతిలోనే ఉండాలి. అలాగే మన మనసు అనే దారం మాత్రం, ఆ ఆలోచన దారం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఇంకా ఎక్కువైంది అంటే మెడిటేషన్ తీసుకోండి, డైవర్ట్ చేసుకోండి, ఏదైనా పనులు చేయడము ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోండి. చాలా పనులు ఉంటాయి, పుస్తకం తీసి చదవమన్నాను కదా అని చెప్పేసి మనసు ఆలోచనలో పడేసి పుస్తకం చదివడం కాదు, దాన్ని ఆ పుస్తకంలో నిమగ్నం అయిపోవాలి. ఆ విషయం ఏం చెప్తున్నారు ఏంటి అని, అప్పుడు ఆ విషయం మనం దాని మీద దృష్టి పెట్టడం వల్ల మన ఆలోచన తగ్గించవచ్చు. ఇంకో రెండోది ఏంటంటే, మన మనసులో ఉండే ఆలోచనలన్నీ ఒక పుస్తకం తీసి రాసేస్తే ఈ 50% వరకు మనకు ఆలోచనలు తగ్గిపోతాయి.
ఇంట్లో చెత్త పోగైతే దుర్వాసన వస్తుంది. అట్లాగే మనసులో ఆలోచనలు ఎక్కువైపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ బాధ వల్ల మనకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. మానసిక సమస్యలే కాదు, ఇంకా ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ఏదో ఒక పని ఇంకా లేదు అనుకుంటే ఒక పుస్తకం తీసి చదవడం, లేకపోతే అమ్మవారి పూజ చేసుకోవడము, లేకపోతే ఇంకా ఏదైనా మీకు నచ్చింది ఏ పనైనా చేసుకోండి. ఖాళీ సమయం పెట్టుకుని అలా ఆలోచించుకుంటూ మాత్రం కూర్చోవద్దు. నమస్తే.